సో అందరికీ కూడా ముందుగా ఆ పరమశివుని ఆశీస్సులతో శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో ముందుగా ప్రొడ్యూసర్ గా ముందుకు వస్తున్నటువంటి రవీంద్రాచారి గారికి, అలాగే డైరెక్టర్ గా మన మధ్యకు వస్తున్నటువంటి పెరుమాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. చంద్రేశ్వర పేరులోనే చక్కటి చంద్రుడు అలాగే ఆ ఈశ్వరుడు ఇద్దరు కలిసినటువంటి యొక్క చిత్రం వసూల్లోనూ అలాగే పబ్లిసిటీలోనూ రెండింటిలోనూ ముందు విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, మామూలుగా ఈ మధ్యకాలం మనం చూసినట్లయితే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు ఉంటున్నాయా, ఆడుతున్నాయా, వచ్చాయా పోయా అనేటటువంటి అనుకునేటువంటి ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే ప్రజలు ప్రేక్షకులందరూ కూడా ఆ యొక్క మూవీకి పట్టాభిషేకం చేసి ఉన్నత స్థానంలో నిలబెడతారు. సో అలాంటి మంచి కంటెంట్ తో మన ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క చంద్రేశ్వర అదృశ్య ఖడ్గం అనేటటువంటి మూవీ మనందరి మనసుని ఖడ్గంలా చొచ్చుకుపోయి విజయ కేటాన్ని ఎగరవేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ప్రొడ్యూసర్ కి రెండింతల కలెక్షన్స్ ని, డైరెక్టర్ కి మరి 2 సినిమాలని, అలాగే నటించినటువంటి పాత్రికేయులందరికీ కూడా మరికొన్ని అవకాశాలు తెచ్చిపెట్టే విధంగా ఈ చిత్రం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తా. విషింగ్ ఆల్ ది బెస్ట్ టు చంద్రేశ్వర, హోల్ మూవీ టీమ్, కాస్ట్ అండ్ క్రూ, అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు యు ఆల్. ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పుకోవాలి, నిజంగా ఫీలిక్స్ గారు చేసినటువంటి మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఆ శివుని పాట ఏదైతే చేశారో, ఈశ్వరుని పాట, నిజంగా ఆ ఈశ్వరుని ఓంకారం లాగా మనందరి గుండెల్లో ప్రతిధ్వనించేలాగా ఈ యొక్క మహాశివరాత్రి రోజు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ హ్యాపీ మహాశివరాత్రి టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.